నమస్తే. వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలవబోతోంది అని ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఒకటి రెండు సర్వేలు టీఎంసీ గెలుస్తాయని కూడా చెబుతున్నాయి. కానీ ఈ అంచనాల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ సర్వేస్ వచ్చినటువంటి నేపథ్యంలో బంగ్లాదేశ్లో అప్పుడే అలజడి మొదలైంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక ఎంపీ పార్లమెంటు వేదికగానే అఖ్తర్ హుస్సేన్ ఎంపీ అక్కడ బీజేపీ గెలవబోతుందనేటువంటి వార్తలు వస్తున్నాయి. కాబట్టి మనకు శరణార్థుల తాకిడి పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన పార్లమెంట్లోనే మాట్లాడాడు. కాబట్టి ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నటువంటిది బంగ్లాదేశ్ నుంచి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వచ్చేస్తున్నారు, బంగ్లాదేశీ చొరబాటుదారులు ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చేస్తున్నారని చెప్పుకుంటున్నటువంటిది బంగ్లాదేశ్ ఈ యొక్క స్టేట్మెంట్తో బాహాటంగా ఒప్పుకున్నట్టయింది. అది అస్సాంలో కావచ్చు లేదా వెస్ట్ బెంగాల్లో కావచ్చు. తద్వారా దేశవ్యాప్తంగా సుమారుగా ఒక 2 కోట్ల నుంచి 3 కోట్ల మంది ఉండొచ్చు అనేది ఒక అంచనా. మరి ఈ నేపథ్యంలో ఈ అంశాల గురించి మాట్లాడదాం. ఎంతమంది వస్తున్నారు సంవత్సరానికి, తద్వారా డెమోగ్రఫిక్ చేంజెస్ జనాభా నిష్పత్తి ఏ విధంగా మారుతోంది, ఇది ఎంత ప్రమాదకరం భారత్కి. లెట్స్ టాక్. నాతో స్టూడియోలో ఉన్నారు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. అఖ్తర్ హుస్సేన్ ఆయన మరి పార్లమెంట్లోనే మాట్లాడారు. అంటే ఇక్కడ ఆల్రెడీ గెలవబోతోందనే వార్తలు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, మనకు 4వ తారీఖున ఫలితాలు వస్తాయి. బట్ అప్పుడే అక్కడ బంగ్లాదేశ్లో అలజడి మొదలైనట్టు కనబడుతోంది, భయం మొదలైనట్టు కనబడుతోంది. ఒక విధంగా చెప్పాలి, ఎలా చూడాలి అఖ్తర్ హుస్సేన్ స్టేట్మెంట్? అంటే ఒకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో డెఫినెట్గా బంగ్లాదేశ్ వాళ్ళు చాలా పక్కాగా నిఘా వేసి జాగ్రత్తగా గమనిస్తున్నారు, వాళ్ళకి ఏమేమి జరగబోతుందని చూస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే సమ్వేర్ డీప్ విత్ వాళ్ళకి తెలిసిన విషయమే దట్ ఇన్ఫిల్ట్రేషన్ ఇక్కడ నుంచి జరుగుతూనే ఉంది, భారత్ వైపు వెళ్తూనే ఉన్నారు, ఇన్ఫిల్ట్రేట్ అవుతూనే ఉన్నారు. అండ్ అది జరుగుతూ ఉంది తెలుసు, కానీ అది ఆపట్లేదనే విషయం కూడా దే నో ఇట్. సో అందుకనే ఆయన అన్న మాటల్లో కూడా ఎగ్జిట్ పాల్స్ అన్ని కూడా మెజారిటీ బీజేపీ వస్తుంది అంటున్నారు. బీజేపీ వస్తే మళ్ళీ మనకి ఒక రెఫ్యూజీ క్రైసిస్ వస్తుంది, బంగ్లాదేశీస్ చాలామంది తిరిగి వస్తారు, పరిస్థితి ఏంటి మంది, అందుకనే అందరం కలిసి మనం ఏకత్వం చూపించాలి, ఒకటిగా ఉండాలని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ అన్నారు. ఏ విధంగా ఏకత్వం అంటే ఏం చేస్తారు, రాకుండా అడ్డుకుంటారా? ఏమో అందరు కలిసి బార్డర్లో అందరు కలిసి దూరుతారేమో, మళ్ళీ ఏం చేస్తారో మరి తెలియదు మనకి, రైట్? ఎందుకంటే ఇటువైపు అయితే మనం అలౌ చేయకపోవచ్చు ఇంకా, రైట్? వీ విల్ డెఫినెట్లీ నాట్ అలౌ దీనికి. కానీ ఇంకో స్టేట్మెంట్ మనం దీంతో పాటు ఏం చూడాలంటే అది కూడా నిన్న జరిగిన స్టేట్మెంటే. దట్ అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ గారు అన్న ఒక మాట, ఆయన ఒక ప్రైవేట్ ఐ థింక్ ఏబీపీ న్యూస్తోనే దేంతో ఇంటర్వ్యూలో అన్నారు దట్ జనరల్గా మేము బంగ్లాదేశీస్ని డిపోర్ట్ చేయాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ద్వారా ఢిల్లీని పర్మిషన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఫార్మాలిటీ ఉంటుంది, అందుకనే రాత్రి ఎవరు చూడనప్పుడు లైట్గా తరిమిస్తుంటాం, మేము తోసిస్తుంటాం అటువైపు అన్నాడు. ఇది కూడా ఒక ఇష్యూ అయింది. అదేంటి అది ఫాలో అవ్వట్లేదు ఏంటి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకేమనిపిస్తుంది దాంట్లో ఆయన అంటే దాన్ని ఆయన రిట్రాక్ట్ చేయలేదు అలా అని చెప్పి ఎవరు సపోర్టివ్గా కూడా ఏం అనలేదు. కానీ యాక్చువల్గా మీరు డేటా చూసారనుకోండి, ఇన్ఫాక్ట్ స్క్రీన్ మీరు చూపిద్దాం డేటా చూస్తే మనకి 2006లో భారత్ నుంచి బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేటర్స్ని తిరిగి పంపించేసింది దాదాపుగా ఐ థింక్ 13,000 మంది ఉన్నారు, రైట్? 13,000 పీపుల్ 2006, ఓకే, రైట్? 2006 నుంచి 2013 దాకా చూస్తే మనం 13,000 డిపోర్టెడ్, 12,000, 11,000, 10,000 అట్లా కంటిన్యూస్గా థౌజండ్స్లోనే ఉంటుంది. 2014 నుండి సడన్గా మీరు చూస్తే డేటా తక్కువ దిగుతుంది, 500 మెంబర్స్ డిపోర్ట్ అయ్యారు. ఎక్కడ 13,000, ఎక్కడ 500 మంది. తర్వాత 2015 నుంచి 2026 దాకా డేటా మాత్రం ఎట్లా ఉంటుందంటే 500, 400, ఒక సంవత్సరం మధ్యలో 50 ఉంది, మళ్ళీ రీసెంట్ ఇయర్స్లో మళ్ళీ 400. సో సడన్గా మీరు గ్రాఫ్ చూసారనుకోండి, యూపీఏలో చాలా హై డిపోర్టేషన్స్ ఉంటే మళ్ళీ చాలా తక్కువ ఉంది ఇక్కడ సడన్గా. అలా అని చెప్పి బీజేపీ ఏం పట్టించుకోవట్లేదా అని ఎట్లా అంటాం మనం. సో ఒకటి మనకేం తెలుస్తుందంటే 2014 తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి చాలా గట్టి స్ట్రెంత్ ఇచ్చారు. దట్ ఇన్ఫిల్ట్రేట్ అయిన తర్వాత మేము చూసుకోవడం కాదు, అవసరమైతే జో కర్నాయ్ కరో అక్కడ మీరు లాగిచ్చి మీరు పంపించేసేయండి, ఇది ఒకటి జరిగింది. ఇంకో 2014 తర్వాత కూడా కొన్ని వీడియోస్ చూస్తున్నాం దట్ లోకల్ ట్రైబ్స్ అస్సాంలోను, అక్కడ లోకల్ బార్డర్ ఏరియాస్ మణిపూర్లోను ఎవరైనా బార్డర్ దాటి వస్తే లోకల్ ట్రైబ్స్ కొంతమంది బాణాలు వేసి కొట్టడం కూడా అట్లాంటి సందర్భాలు, అట్లాంటి వీడియోలు కూడా వచ్చాయి. దట్ కాళ్ళల్లోనూ పొట్టలోను బాణాలు గుచ్చుకొని ఇట్లా బంగ్లాదేశీ వాళ్ళు కనబడ్డారు. అట్లా తర్వాత ట్రీట్మెంట్ ఇప్పించి మనం తిరిగి పంపించేసాం. సో ఇప్పుడు అప్పట్లో ఎట్లా ఉండేదంటే ఇన్ఫ్యాక్ట్ 2004లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పార్లమెంట్లో ఓపెన్గా చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే దట్ మా ఎస్టిమేషన్ భారత్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో దాదాపుగా ఐ థింక్ 2 కోట్ల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు, దాంట్లో 1.2 crores 1,20,00,000 మంది బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. సంవత్సరానికి ప్రతి సంవత్సరం దాదాపుగా 91,000 మంది బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఇల్లీగల్గా వస్తున్నారు. ఆన్ రికార్డ్ చెప్పింది, ఆన్ రికార్డ్ పార్లమెంట్లో 2004లో చెప్పినటువంటి విషయం ఇది. 2004 కరెక్ట్. సో ఇంక ఎక్కువ ఆన్ రికార్డే అలా చెప్పినప్పుడు డెఫినెట్గా ఈ నెంబర్ అంతకంటే ఎక్కువగానే ఉంటుంది అయి ఉండొచ్చు. కానీ మరి ఎందుకో ఫర్ సమ్ రీజన్ వాళ్ళు వచ్చి మళ్ళీ స్టేట్మెంట్ ఒక విధంగా రిట్రాక్ట్ చేశారు. సో అది కూడా ముఖ్యంగా ఆయన ఏమన్నారంటే వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అస్సాంలోను వెస్ట్ బెంగాల్లో ఉన్నారని ఒక మాట అన్నారు, చాలా విమర్శలు కూడా వచ్చాయి. దాని తర్వాత ఎందుకో మరి స్టేట్మెంట్ రిట్రాక్ట్ చేశారు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా డేటా వైజ్ మీరు చూస్తే మనకి పబ్లిక్లీ అవైలబుల్ డేటా అయితే లేదు. 2004 లాస్ట్ ఈ డేటా వచ్చింది, 2004 తర్వాత దీని మీద కమెంట్స్ ఎక్కువ కనబడింది. మా అయితే ఈ డేటా కనబడింది, డిపోర్టేషన్స్ కనబడింది 2006 నుంచి 13,000, 10,000 ఇందాక అనుకున్నట్టు ఆ డేటా ఉంది మనకి.
సో ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ గారు అన్న మాట కూడా ఏంటి, దట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళని రావడం, వాళ్ళు ఇక్కడ సెటిల్ అవ్వడం, సెటిల్ అయిన తర్వాత వాళ్ళని డిటెన్షన్ సెంటర్లో పెట్టడం, రైట్, దాని తర్వాత మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి అప్లై చేయటం. ఇంట్లో వీళ్ళు అంటారు మేము రెఫ్యూజీ స్టేటస్ అని అడుగుతారు, అప్లై చేస్తారు, న్యాచురలైజేషన్ అడుగుతారు. ఇవన్నీ తలకాయ నొప్పేందుకు మేము రాత్రి సైలెంట్గా పంపించేస్తున్నాం అంటారు. సో ఈ కాంటెక్స్లో మనం మీరు అన్న అఖ్తర్ హుస్సేన్ బంగ్లాదేశ్ ఎంపీ స్టేట్మెంట్ చూస్తే వాళ్ళకున్న ఫియర్ 100% రియల్ అది. ఎందుకంటే ఇప్పుడు అస్సాంలో జరిగేది వెస్ట్ బెంగాల్లో జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే మనకు తెలిసింది ఇప్పుడు అస్సాంలో కన్ఫర్మ్, అస్సాంలో వచ్చేస్తుంది, ఇక్కడ డౌట్ ఏం లేదు. ఇంకా వెస్ట్ బెంగాల్లో కాస్త కన్ఫ్యూజన్ ఉంది, కానీ అస్సాంలో ఆల్మోస్ట్ డెఫినెట్గా వాళ్ళు చేస్తున్నట్టే. అది దో ఆన్ రికార్డ్ అది ఎక్కడా ఓపెన్గా లేకపోయినా కూడా చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మనకి ఇది కూడా తెలిసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది బోట్లు వేసుకొని వస్తుంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు అంటే ఫేటల్గా కాకపోయినా బోట్స్ని డ్యామేజ్ చేసేసి వాళ్ళని ఈదుకుంటూ మళ్ళీ తిరిగి వెళ్ళిపోండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో మళ్ళీ బంగ్లాదేశ్ తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో రోహింగ్యాస్ కూడా తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు ఎట్లాగొట్లా మయాన్మార్కి ఇండియాకి మధ్యలో బార్డర్ దగ్గర వదిలేయటము అట్లాంటివి చేసి వెళ్ళిపోండి మీరని చెప్పండి. ఎక్కడ లక్కీలీ మనకున్నది కొంచెం నియమాలు ఫాలో అవుతారు కాబట్టి ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ లాంటివి అట్లాంటివి ఏం లేవు. కానీ ఎసెన్షియల్లీ డిపోర్ట్ చేయడం అనేది మాత్రం ఇనవే బార్డర్ లెవెల్లోనే జరిగిపోతుంది. లోపల దాకా వచ్చి సెటిల్ అవ్వడం ఇవన్నీ చాలా తగ్గినట్టు కనబడుతుంది. సరే, రావడం తగ్గింది, చొరబాట్లు తగ్గింటాయి, అది ఆపుతున్నారు. బట్ మళ్ళీ మనం చూస్తే లాస్ట్ ఇయర్ డేటాలో ఒకటి ఏంటంటే దాదాపుగా 2000 మందిని ఇన్ఫిల్ట్రేటింగ్ అటెంప్ట్స్ని ఆపారు, రైట్, ఆపడం అనేది జరిగింది. ఎంతమంది ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు తెలియదు. వెస్ట్ బెంగాల్ అనేది ఇప్పుడు బీజేపీ గెలిస్తే ఆ డేటా ఇంకా ఓపెన్గా బయటపడుతుంది ఎంతమంది ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు. ముఖ్యంగా మీరు బంగ్లాదేశ్కి అండ్ దానికి ఉన్న బార్డర్ 2 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి, నార్త్ పరగనాస్ ఒకటి, సౌత్ పరగనాస్ ఒకటి. నార్త్ 24 పరగనాస్ అప్పట్లో షేక్ షాజహాన్ అని ఒక ఇష్యూ జరిగింది. ఆ షేక్ షాజహాన్ ఒక మొత్తం ఒక ఫ్యూడల్ లార్డ్ లాగా అక్కడ మొత్తం తన దబంగ పెట్టుకుని ఆయన అక్కడ రకరకాల అక్కడ ఇల్లీగల్ ఆధార్ కార్డ్స్ ఇప్పించడం, డ్రగ్స్ స్మగ్లింగ్, ఆర్మ్స్ స్మగ్లింగ్, సెక్షువల్ హెరాస్మెంట్, ఇవన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేడ్ తర్వాత ఇవన్నీ బయటపడ్డాయి ఆయన విషయాలు. ఇప్పుడు లోపలిస్తారు. సౌత్ పరగనాస్ అప్పుడు ఇప్పుడు మనం చూసాం ఈ ఎలక్షన్స్ అప్పుడు జహాంగీర్ ఖాన్ అని ఇంకొతను ఉన్నాడని. నార్త్ పరగనాస్ లో షాజహాన్ గారు ఉంటే సౌత్ పరగనాస్ లో జహాంగీర్ గారు ఉన్నారు. సో ఈ నుండి ఇక్కడ రకరకాల ఈయన చేసే అరాచకాలన్నీ ఉన్నాయి. దానికి అఫ్ కోర్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళే టీఎంసీ కరెక్ట్. ఇన్ఫాక్ట్ టీఎంసీలో అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ వాళ్ళ మేనల్లుడు భాయ్పో అంటారు. భాయ్పో అంటే ఇనవే మేనల్లుడు గారు అన్నట్టు. సో ఆయన బ్యాకింగ్ లోనే ఉన్నారంటారు జహాంగీర్ ఖాన్. చాలా కాలం ప్రొటెక్ట్ చేశారు, తప్పనిసరి పరిస్థితుల్లో హ్యాండ్ ఓవర్ చేయాల్సి వచ్చింది. కరెక్ట్. అండ్ ఇన్ఫాక్ట్ ఐరానికలీ సౌత్ పరగనాస్లోని మీరు చూస్తే ఈవీఎం మెషిన్స్ మీద బీజేపీ దాని మీద స్టిక్కర్లు పెట్టేసి అవన్నీ చేయడం వల్ల 77 కంప్లైంట్లు వచ్చాయి, రైట్. సో దానివల్ల అక్కడ మళ్ళీ మేబీ May 2 ఎప్పుడో రీపోలింగ్ అనేది చేయిస్తారు, రైట్. అక్కడ అజయ్ పాల్ శర్మ గారు అని కూడా ఆయన ఐపీఎస్ యూపీ నుంచి ఆయన కూడా వార్నింగ్ చేశారు జహాంగీర్ ఖాన్కి, దట్ పిచ్చి వ్యాఖ్యలు ఇస్తూ ఊరుకునేది లేదన్నట్టు ఒక మాట అన్నారు. దానికి ఆయన మీద కూడా రకరకాల వాళ్ళు చేశారు. సో ఎసెన్షియలీ ఏంటంటే నార్త్ పరగనాస్, సౌత్ పరగనాస్ ఇక్కడంతా మీరు బార్డర్ గమనిస్తారు చాలా పోరస్గా ఉంటుంది. సగం బంగ్లాదేశ్లో ఉంటుంది, అంటే కొన్ని స్మాల్ హ్యామ్లెట్స్ బంగ్లాదేశ్లో ఉంటాయి, బంగ్లాదేశ్ ఇటువైపు ఉంటాయి. బార్డర్ ఫెన్సింగ్ చేయడం కష్టం. ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా మీరు డేటా చూస్తే బంగ్లాదేశ్కి మనకున్న బార్డర్లో దాదాపుగా 20 to 25% బార్డర్ ఫెన్సింగ్ లేదు, రైట్. 75% మాత్రమే ఫెన్స్డ్ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్తో ఇంక్రెడిబుల్ బార్డర్ ఉంది మనకి, అయినా కూడా వాళ్ళు ఎట్లా చేసి వస్తారు. బంగ్లాదేశ్లో 25% మనకి ఫెన్సింగ్ లేదు, 21 ఐ థింక్ ఫెన్సింగే లేదు. చాలా వరకు వేశారు అమిత్ షా గారు ఈ ఆర్డర్ తోటి, దీంతో అది జరిగింది. చాలా మంది షేక్ హసీనా ఉన్నప్పుడు చాలా మంది సెటిల్ చేయడానికి ట్రై చేస్తారు, అయినా కూడా 20% అన్ఫెన్స్డ్ ఉంది. ల్యాండ్ ఎలికేషన్ జరగట్లేదు, వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కరెక్ట్, రైట్. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు న్యాచురల్గా మనకి సౌత్ పరగనాస్ కూడా చాలా మంది ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారని తెలిసిన విషయమే, ఆధార్ కార్డ్స్ వచ్చిందని తెలిసిన విషయమే. ఎస్ఐఆర్ ఇవన్నీ చేసినప్పుడు అందుకనే 90 లక్షలు ఈ ఓటర్లు ఫేక్ ఓటర్స్ అని తేలింది మనకి వెస్ట్ బెంగాల్. 90 లక్షల దాకా, 90 పైనే 91 lakhs దాకా తేలింది అది. సో దాంట్లో కూడా ముర్షిదాబాద్ లాంటి కాన్స్టిట్యున్సీస్లో ఆల్మోస్ట్ 90% దాంట్లో ముస్లిమ్స్ అనే తేలింది, అవుట్ ఆఫ్ విచ్ మెనీ ఆఫ్ దెమ్ వర్ ఇన్ఫిల్ట్రేటర్స్. అట్లానే ఎస్ఐఆర్ ముస్లిమ్స్కి వ్యతిరేకం ఏం కాదు, దాంట్లో 67% ఎస్ఐఆర్లో పోయింది హిందూసే పోయారు, రైట్. వెస్ట్ బెంగాల్లో, నాట్ సెయింగ్ పాన్ ఇండియా, 67% దాంట్లో హిందూసే. దాంట్లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే ఎస్ఐఆర్ అనగానే కేవలం ముస్లింలు ఓట్లు తీసేయడానికే పెట్టి అది పొలిటికల్ ప్రొడక్షన్ అయిపోయింది. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ముస్లింల కంటే హిందూ ఓట్లే ఎక్కువ పోయినాయి, అవి ఎక్కువ పోయాయి. యా, సో ఎసెన్షియల్లీ ఏంటంటే దీనివల్ల బంగ్లాదేశ్ కూడా ఒక రకమైన రెడ్ అలర్ట్ వెళ్ళింది. దట్ అండ్ ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్లో ఇంతకు ముందర హిందువుల వ్యతిరేకంగా అరాచకాలు చేసిన, దళితులను అక్కడ చంపిన, అక్కడున్న ఇస్కాన్ లీడర్స్ని జైల్లో వేసిన, ఇవన్నీ చేసినా కూడా అది లోకల్ కాదు, అదొక ఇండియాకు ఒక మెసేజ్ అనమాట, ఒక సివిలైజేషనల్ మెసేజ్. ఎట్లా అంటే ఇంతకు ముందర పార్టీషన్ జరిగినప్పుడు భారత్కి పాకిస్తాన్ మధ్యలో, ఇండియా పాకిస్తాన్ మధ్యలో పార్టీషన్ జరిగినప్పుడు కూడా ఎసెన్షియల్లీ అక్కడ పాకిస్తాన్లో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పట్లో, దట్ మేము కంప్లీట్ హిందూస్ని పంపించాము, కంప్లీట్ సిక్స్ని పంపించాము, 1-2% ఎప్పటికైనా ఉంటారు ఇక్కడ, ఎందుకంటే మా వాళ్ళకి అక్కడ ఎప్పుడైనా ఏమైనా జరిగితే వీళ్ళని ఇక్కడ వాడతాం, ఇక్కడ మేము చేయాల్సింది చేస్తాం అన్నట్టు అన్నారు. సో బంగ్లాదేశ్ కూడా కొంచెం ఇన్ దిస్ వే అక్కడ కూడా ఉన్న హిందూస్ని ఎప్పుడైనా మెసేజ్లు పంపించడానికి వాళ్ళ మీద వైలెన్స్ చేయటాలు, ఇవన్నీ యాడ్ హాక్గా కొన్ని చేయటం, కొన్ని సివిల్ సొసైటీ చేయటం, కొన్ని పొలిటికల్లీ బ్యాక్ చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి.
సో అందుకని వాళ్ళు డెఫినెట్గా బాగా కన్విన్స్ ఉంచారు ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఏం జరుగుతుందని. అండ్ వితౌట్ డౌట్ బీజేపీ అనేది వస్తే బీజేపీకి ఒక స్ట్రాంగ్ పాయింట్ ఇస్ నేషనల్ ఇంటిగ్రిటీ. సో నేషనల్ ఇంటిగ్రిటీలో నేషనల్ సెక్యూరిటీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది ఉండదు. ఎకాలజికల్గా అది వేరే క్వశ్చన్ కానీ, బట్ నేషనల్ సెక్యూరిటీలో డెఫినెట్గా బీజేపీ విల్ డూ అ గ్రేట్ జాబ్. సో దానివల్ల వెస్ట్ బెంగాల్ ఇస్ సంథింగ్ దట్ విల్ బీ ఆన్ ద పాట్ బాయిల్. సో బీజేపీ గెలిచిన మరుక్షణం అక్కడ చాలా మటుకు ఇన్ఫిల్ట్రేటర్స్ని మళ్ళీ తరిమి పంపించేటాలు ఇవన్నీ జరుగుతాయి. అందుకని దట్ ఇస్ వై వీ కెన్ సీ దట్ బంగ్లాదేశ్ దానికి టెన్షన్ పడుతున్నారు. దానికి వాళ్ళ సొంత జనాభాని అఫ్కోర్స్ వాళ్ళు అంటారు ఎకానమీలో వాళ్ళు మనకంటే బెటర్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ మనకంటే బెటర్, ఇవన్నీ అంటారు. కానీ అక్కడి నుంచి ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతూనే ఉంది, వీళ్ళు వెళ్తూనే ఉన్నారు, తిరిగి వస్తుంటే టెన్షన్ వస్తుంది. మన వాళ్ళు తిరిగి వస్తున్నారు, ఏంట్రా మన పరిస్థితి అనే ఫీలింగ్లో ఉంటున్నారు వాళ్ళు. సో అందుకని చూద్దాం ముందు ఎట్లా జరుగుతుందో చూద్దాం. బట్ ఎసెన్షియలీ మీరు అన్నట్టే, మీరు స్టార్టింగ్లో అన్నట్టే బంగ్లాదేశ్ కూడా ఇనవే అన్అఫీషియల్గా ఒప్పుకున్నట్టు ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ వెళ్ళారు, వాళ్ళు తిరిగి వస్తే మన పరిస్థితి ఏంటి. కానీ ఒక్కటే ఆదిత్య గారు, ఇప్పుడు యాజ్ అ సిటిజన్ భారత పౌరుడిగా ఈ దేశం నేషనల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో మన భారతీయ పౌరుడు కానివాడు ఇక్కడ ఉండి ఇక్కడ రాచమర్యాదలు లేకపోతే ఇక్కడ ఉండడానికి, ఇప్పుడు మనదేమి ఇప్పుడు అమెరికా లాగా 30 కోట్లు 32 కోట్ల జనాభా కాదు కానీ కోర్టు కూడా అదే కదా చెప్పింది. ఇది ఏం ధర్మసత్రం కాదు, భారత్ ధర్మసత్రం కాదు. ఏదో శ్రీలంక నుంచి వచ్చినటువంటి శరణార్థి ఎవరో పిటిషన్ పెట్టుకుంటే వీళ్ళు పంపించేసేయండి అని చెప్పారు. ఎందుకంటే మనకు ఉండే సమస్యలు మనకు చాలా ఉన్నాయి. వై షుడ్ వి మనం వాళ్ళని ఎత్తి మీద పెట్టుకుని ఎందుకు భరించాలి? అంటే భరించడానికి ఒక కండిషన్ పెట్టచ్చండి మనం. ఎట్లా? మళ్ళీ భారత్ ఫామ్ చేయండి, మళ్ళీ కలిసిపోండి, బికమ్ వన్ విత్ ఇండియా. కొన్నాళ్ళు క్వారంటైన్ పెడతాం, ఇలా రాడికల్ ఎలిమెంట్స్ అందరినీ ఏదర్ దే షుడ్ బి వైప్డ్ అవుట్ ఆర్ దే షుడ్ బి రీఎడ్యుకేటెడ్. అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా మనకి చాలా మంది అంటారు ఆ వేరే దేశాలు అవన్నీ ఏ పాపిస్ట్ భూములు అవన్నీ వాళ్ళందరూ రాడికలైజ్ అయిపోయారు అంటారు. జేఎన్కే కూడా చాలా రాడికలైజేషన్ ఉండేది 90s, 80s, 90s పిచ్చి రాడికలైజేషన్ ఉంది. ఇప్పుడు చాలా మంది నార్మలైజ్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో 60-70% మనం రీఎడ్యుకేట్ చేసాం వాళ్ళని. మిలిటరీ వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు, స్పోర్ట్స్లో దింపారు వాళ్ళని, ఎడ్యుకేషన్లో దింపారు, యూనివర్సిటీస్ పంపిస్తున్నారు. అట్లా చాలా మంది కన్వర్ట్ అయ్యారు. 20-30% ఇంకా కాదు మేము ఇంకా వైలెంట్గా ఉంటాం, ఫైన్ వీ హ్యావ్ ద గన్ ఫర్ యూ. సో సేమ్ పాకిస్తాన్కైనా లేకపోతే బంగ్లాదేశ్కైనా సేమ్ థింగ్, రండి, విల్ బీ హ్యాపీ. బట్ ద థింగ్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డే బికమ్ భారత్ అగైన్. వాట్ స్టాప్స్ యూ ఫ్రమ్ బికమింగ్ భారత్? ఇన్ఫాక్ట్ ఇఫ్ ఎట్ ఆల్ బంగ్లాదేశ్కి పాకిస్తాన్ కూడా భారత్ ఒకటైతే వాళ్ళకి మంచిదే. కానీ ఇది వేరే దేశాలు కోరవు, దట్ భారత్ ఒకటి అవడం వేరే దేశాలు కోరవు. అందుకని కంటిన్యూస్గా రాడికలైజేషన్ చేస్తూనే ఉంటారు పాకిస్తాన్, రాడికలైజేషన్ చేస్తూనే ఉంటారు బంగ్లాదేశ్ని. షేక్ హసీనా వల్ల చాలా మటుకు చెక్ అయ్యింది. దానివల్లనే యూఎస్ వీళ్ళందరూ కూడా వెళ్ళి షేక్ హసీనాని ఎట్లా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసి మళ్ళీ రాడికలైజేషన్ అక్కడ మొదలు పెట్టించారు. బట్ యు ఆర్ రైట్, ఇండియా ఇస్ నాట్ ఎ ధర్మసత్రం, భారత్ వాజ్ అ ధర్మసత్రం. సో వన్ డే వన్స్ యూర్ భారత్ అగైన్ దెన్ ఫైన్ యూ కమ్ యూ మూవ్, యూ వోంట్ స్టాప్ యూ. కానీ ఆ రోజు దాకా మీరు ఆ బార్డర్ అటువైపునే ఉండాలి. అదే ఈ పొలిటికల్ పార్టీస్ని చూస్తే ఎందుకు కోపం వస్తుందంటే, మీరు వేరే పెట్టుకోండి, వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి మేము బ్లంట్గా మేము వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తామంటే, సిటిజన్ కానివాడు ఇక్కడ ఎలా మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు? రెడ్గా డూప్లికేట్ ఆధార్ కార్డులు ఇచ్చి, వాళ్ళకి ఓటర్ కార్డులు ఇచ్చి, వాళ్ళకి ఉపాధి కల్పించి ఒక సిస్టమేటిక్గా రన్ చేస్తున్నారు. ఇట్స్ అగేన్స్ట్ ద కంట్రీస్ ఇంట్రెస్ట్ కదా నేషనల్. అంటే కానీ వాళ్ళకి ఏంటంటే అస్తిత్వం, అది అస్తిత్వం వాళ్ళకి. కానీ నేషనల్ పార్టీస్ అది కాదు. బీజేపీ అయినా టు సమ్ ఎక్స్టెంట్, యూపీఏ, కాంగ్రెస్ అయినా కూడా నేషనల్ లెవెల్లో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నేషనల్ డిగ్రీ ఆలోచించగలరు. రీజనల్ పార్టీస్ ఎట్లా ఆలోచిస్తారు? కొన్ని ఎగ్జెప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్గిల్ వార్ అప్పుడు డిఎంకే నుంచి కూడా దే సెంట్ అ లాట్ ఆఫ్ మనీ ఫర్ కార్గిల్ వార్ ఎఫర్ట్స్. అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నా కూడా బట్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ వాళ్ళ స్ట్రాటజీ మన అస్తిత్వం, మనం బతకాలి ఎట్లా కూడా కాబట్టి ఏదన్నా పోనండి, దేశం ఏదైనా పోనివ్వండి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, మీ అభిప్రాయాల్ని, సలహాల్ని, సూచనలు ఏమైనా ఉంటే అది కూడా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.